స్కూలుకెళ్ళే పిల్లల్ని తీసుకొచ్చి ఒక ద్వీపంలో ఒక పెద్ద విలాసవంతమైన భవనం, తిండి, తాగుడు, స్కూలు పిల్లల చేతన సెక్సువల్ యాక్టివిటీస్ చేయించినటువంటి దుర్మార్గపు చర్యలకి కారణమైనటువంటి ఎపిస్టన్ ఎప్పుడో జైల్లోనే పోయాడు. ఆడికి విచారణ చేయనీయకుండానే వాడిని చంపేసేయడం ద్వారా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు చేతిలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నడుస్తున్నాడు ఇప్పుడు. ఎందుకంటే ఎపిస్టన్ ఫైల్స్ డాక్యుమెంట్స్ అతని దగ్గర ఉన్నాయి, ఇతని వీడియోలు అతని దగ్గర ఉన్నాయి అని చెప్తారు. ఎందుకంటే అమెరికా చెప్పినట్టు ఇజ్రాయెల్ నడిచినట్టు కనిపించింది, కానీ ఇజ్రాయెల్ చెప్పినట్టు అమెరికా నడుస్తున్న పరిస్థితి ఉంది అక్కడ. ట్రంప్ ఏంటి, ఇంతకుముందు బైడెన్ అయినా సరే ఇజ్రాయెల్ ఎట్ట చెప్తే అట్ట నడిచిన పరిస్థితి. ఎపిస్టన్ ఫైల్స్ లాంటిదే సాక్ష్యం అంటారు. అది ఇంతవరకు ధృవీకరణ కాలేదు, కానీ ప్రచారం జరుగుతూ ఉంటుంది. తాజాగా ఒక హ్యాకింగ్ గ్రూప్ తమకి తాము క్లెయిమ్ చేసుకుంది, ఎనానిమస్ అంటూ, మా దగ్గర కంప్లీట్గా ఎపిస్టన్ ఫైల్స్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, జెఫ్రీ ఎపిస్టన్కి సంబంధించినవి, అవన్నీ దశల వారీగా మేము రిలీజ్ చేయబోతున్నాము అంటూ ఓ ఫేమస్ హ్యాకింగ్ గ్రూప్ ప్రకటించడంతో ఇప్పుడు ఉలిక్కి పడటం అన్నటువంటిది అమెరికా ఇజ్రాయెల్ వంతైంది. ఏం చేస్తారో చూడాలి.